నమస్తే, వెల్కమ్ టు యోయోటీవీ. భారత సైంటిస్టులు ఎన్నో అద్భుతాలు సృష్టిస్తున్నారు. తాజాగా డిఆర్డీఓ మరో అద్భుతాన్ని తీసుకొచ్చింది. ఇది సృష్టించిన అద్భుతం ఏంటి అనేది తెలుసుకోవాలంటే ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్లాల్సిందే. అందరికీ దాదాపు కార్గిల్ యుద్ధం గుర్తుండే ఉంటుంది. ఆ యుద్ధ సమయంలో పాకిస్తాన్కు చెందిన ఆర్మీ కొండలపై ఉండి కాల్పులు జరిపారు. భారత ఆర్మీ మాత్రం అదే కొండ కింద భాగంలో ఉంది. అయితే ఇక్కడ కొండపైన ఉన్నవారే కాల్పుల్లో పైచేయి సాధించే అవకాశం ఉంటుంది. ఇక్కడ గెలిచింది భారత్. అదెలా అంటారా? ఆ సమయంలో మన ఇండియన్ ఆర్మీ ఆశ్చర్యకర శక్తిని ఉపయోగించింది. అవే ఆర్టిలరీ గన్ సిస్టమ్. ఇవి మన దగ్గర పరిమితంగా ఉన్నప్పటికీ వాటిని జాగ్రత్తగా వాడి యుద్ధంలో విజయం సాధించింది. ఈ ఆర్టిలరీ గన్స్ ను మనకు ఇజ్రాయెల్ అందించింది. ఈ గన్స్ పవర్ చూసి అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి వాటిని మన దేశంలోనే తయారు చేసేందుకు కావలసిన ఏర్పాట్లు చేయాలనుకున్నారు. బ్లూ ప్రింట్ ను కూడా తీసుకున్నారు. కానీ ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఓటమితో ఆ పనులు ఆగిపోయాయి. అయితే మళ్లీ ఎప్పుడైతే మోడీ గవర్నమెంట్ ఫామ్ అయిందో అప్పుడు ఈ ప్రాజెక్టు పట్టాలెక్కింది. ఈ గన్స్ తయారీకి అవసరమైన నిధులు, అవసరాలు, సౌకర్యాలను డిఆర్డీఓకు కేంద్ర ప్రభుత్వం కల్పించింది. కాస్త ఆలస్యమైనా కూడా మన డిఆర్డీఓ శాస్త్రవేత్తలు ప్రపంచంలోనే పవర్ఫుల్ గా పనిచేసే ఆర్టిలరీ గన్ సిస్టమ్ ను తయారు చేశారు. ఇవి నార్మల్ ఆర్టిలరీ గన్స్ కాదు, అడ్వాన్స్డ్ టోవ్డ్ ఆర్టిలరీ గన్స్. గన్స్ భారత్కు చాలా అవసరం. ఎందుకంటే మన దేశ సరిహద్దులు ఎక్కువగా కొండలు, గుట్టలతో ఉంటుంది. ఓవైపు చైనా, మరోవైపు పాకిస్తాన్లో ఈ సరిహద్దు రేఖల వద్ద ఉన్న కొండల్లో దాక్కుంటూ దాడికి పాల్పడుతుంటారు. అంతేకాదు, పాకిస్తాన్ అయితే ఏకంగా కొండలపైనే స్థావరాలను ఏర్పాటు చేసుకుంటుంది. వాటిని లేకుండా చేయాలంటే పర్వతాలు దాటి కూడా వెళ్లి ఆ స్థావరాలను ధ్వంసం చేయగలిగే శక్తివంతమైన ఆయుధాలు కావాలి. ఆ ఆయుధాలనే డిఆర్డీఓ ఇప్పుడు అడ్వాన్స్డ్ టోవ్డ్ ఆర్టిలరీ గన్స్ రూపంలో అందించింది. అందుకే ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ తన ప్లాన్ను మార్చుకుంది. అడ్వాన్స్డ్ టోవ్డ్ ఆర్టిలరీ గన్స్ ట్రయల్స్ చేశారు. అవి విజయవంతమయ్యాయి. మంచులో కూడా శత్రువును అంతం చేసే సత్తా ఉన్న ఆయుధమనే చెప్పాలి. ఇప్పుడు అడ్వాన్స్డ్ టోవ్డ్ ఆర్టిలరీ గన్స్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. అంతేకాదు, ఈ గన్స్ 80 సెకన్లలో 48 కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్ను ఛేదిస్తోంది. ఇకపోతే పంజాబ్లోని అమృత్సర్ నుంచి పాకిస్తాన్లోని లాహోర్ మధ్య దూరం 50 కిలోమీటర్లు ఉంటుంది. ఈ గన్స్తో లాహోర్ నగరాన్ని 1 గంటలో లేకుండా చేయొచ్చు. ఇక మన ఇంటర్నేషనల్ బార్డర్ నుంచి పాకిస్తాన్ ఆర్మీ స్థావరాలకు 100 కిలోమీటర్ల దూరం ఉంటుంది. దీంతో దూరం టార్గెట్గా ఇప్పుడు డిఆర్డీఓ ATAGS సామర్థ్యాన్ని 90 కిలోమీటర్లకు పెంచేందుకు పనిచేస్తోంది. ఇదే గన్ మనం ఇజ్రాయెల్ నుంచి లేదా ఇతర దేశాల నుంచి కొనుగోలు చేయాలంటే ఖచ్చితంగా 55 కోట్ల వరకు ఖర్చు అవుతుంది. అయితే మనమే ఈ గన్స్ ను తయారు చేసుకుంటాం కాబట్టి తయారీ ఖర్చు కేవలం 15 కోట్ల రూపాయలు అవుతుంది. ఈ గన్స్ సామర్థ్యం పెరిగితే మాత్రం ఇండియా, పాక్ మధ్య ఎంత పెద్ద యుద్ధం వచ్చినా కూడా మనం ఉన్న చోటు నుంచే ఎదురుదాడిని ఆపగలం.